ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ క్షణమే నా నేత్రాలను చూస్తూ మహాదేవుడిని తాకు, పెద్ద శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. తల్లి, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నీ మనసు మీద దెబ్బ కొడుతున్నారో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో, వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనేది వేస్తాను తల్లి. వరకు నీ జీవితంలో అన్నీ కూడా అకారణంగానే జరిగాయమ్మా. ఏదీ కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అవమానాలు, అపనిందలు, గొడవలు, సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ ఎంతో నిజాయితీగా ఉన్నావు తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఎవరికీ కూడా హాని తలపెట్టకుండా, ఎవరి సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరమ్మా. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు కదా. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారు మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా తల్లి. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదమ్మా. వాటి వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి అని ప్రయత్నించినా సరే వారి మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. నీ చుట్టూ ఉండేవారు నిన్ను పెట్టే బాధ ఒక బండరాయిలా మార్చేస్తుంది. ఎదుటివారు నిన్ను చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పి నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావమ్మా. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీరు రూపంలో బయటికి పంపేస్తున్నావు తల్లి. నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదమ్మా. నా బాధను ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు తల్లి. నీ బాధని ఎవరికీ కూడా చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా. నీ బాధంతా కూడా నేను చూస్తున్నాను తల్లి. నీ బాధకి కారణమైన వారిని, నిన్ను ఏడిపించిన వారికి కఠినమైన శిక్ష నేను వేస్తాను తల్లి. వారికి సరైన బుద్ధి నేను చెబుతానమ్మా. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసి వస్తుందమ్మా. నువ్వేమిటో, నీ గొప్పతనమేమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను తల్లి. సారి కింద పడిన నీటిని తీసుకోలేం కదమ్మా. అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన తిట్టులకి వారు పశ్చాత్తాపడేలా నేను చేస్తాను తల్లి. నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా తండ్రి ఊరికే వదలడు. వారందరినీ కూడా నీ బాబా తండ్రికి అప్పగించు. వారి గురించి నువ్వు ఆలోచించవద్దు, అసలు పట్టించుకోవద్దు తల్లి. జరిగిన దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలం ఎంతో విలువైనది. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏదీ ఉంచుకోదు. ప్రతిదీ వారికి కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది తల్లి. నా బిడ్డను బాధ పెట్టిన వారు తప్పకుండా వారు శిక్షని అనుభవిస్తారు తల్లి. ఒక్కటి చెప్పనా తల్లి,
చేతులతో చేసిన పాపానికన్నా మాటలతో బాధ పెట్టే మాటకి ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే మాటలతో ఇతరులను బాధ పెడతారో వారు తప్పకుండా శిక్షని అనుభవించే తీరాలి. ఇక నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దమ్మా. వారి ఆటలను ఇక నేను కట్టిస్తాను. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉందమ్మా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నిన్ను బాధ పెట్టే వారిని చూసి ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. అయ్యో ఇంకా ఎందుకు వారు పాపాలని మూటకట్టుకుంటున్నారు అని వారిని చూసి జాలిపడు. వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్నే కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. ధైర్యంగా ఉండమ్మా. నేను ఇంతలా చెబుతున్నా నీ మనసులో సందేహం మెదులుతుంది కదా తల్లి. బాబా, నేను ఎవరికీ కూడా హాని చేయనప్పుడు మరి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదమ్మా. తల్లి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిందంతా కూడా పూర్వజన్మ కర్మఫలమేనమ్మా. ఇప్పటి వరకు కూడా ఆ కర్మఫలమంతా కూడా నువ్వు అనుభవించేశావమ్మా. ఇక అనుభవించటానికి సంతోషం మాత్రమే ఉంది తల్లి. నీకు కష్టాన్ని ఇచ్చారు, ఆయనే నీ కష్టాన్ని తీసేస్తారు. నీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని నింపుతారు తల్లి. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. ఇక నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. శివయ్య తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి తల్లి. ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ మనసులో బాధ నాకు అర్థమవుతుందమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సంతానం కావాలి తండ్రి అని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి. సంతానం కోసం పరితపిస్తున్నావు కదమ్మా. సంతానం కలగలేదని ఇంట్లో వారు బయట వారు నిన్ను సూటీపోటీ మాటలు అంటూ ఉంటే నీకు బ్రతుకు మీద ఆశ కూడా పోతుంది తల్లి. ఎంతో బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. కానీ నువ్వు అలా బాధపడటం ఏమాత్రమో కూడా కరెక్ట్ కాదు తల్లి. నీకు సంతాన యోగం ఉందమ్మా. నీకు సంతానం కలుగుతారు. ఎంతోమంది నా బిడ్డలకి సంతానాన్ని ఇచ్చాను. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నీకు సంతానాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను తల్లి. నీకు మంచి సంతానాన్ని అందిస్తానమ్మా. నువ్వు ఎవరు మాటలు కూడా పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి. రాబోయే రోజుల కల్లా సంతానం కలిగి సంతోషంగా ఉంటావమ్మా. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు ఆశ వదులుకున్న ఎన్నో పనులు నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ముందుకు జరిగితే ఆ పనులన్నీ పూర్తయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో బిడ్డ. ఎంతో ఆనందంగా ఉంది కదా. అయితే అదే నిజమవుతుంది తల్లి. నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ తలరాత మొత్తం మారింది. నీ తలరాతలో ఈ రోజు నుండి అంతా మంచే జరిగేలా రాసిపెట్టి ఉంది తల్లి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి తల్లి. నువ్వు ఏ రకమైన జీవితం కోరుకున్నావో అది ఏర్పడుతుంది. నువ్వు చేయాలనుకున్న పనులన్నీ, ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి తల్లి. నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎంతో పేరు ప్రతిష్టలను ధనాన్ని చేకూరుస్తాయి. ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి తల్లి. అందుకోవటానికి సిద్ధంగా ఉండమ్మా. ఇకపై నీ ముందు తరాలి వారికి కూడా ఎటువంటి కష్టం కలగని బంగారు భవిష్యత్తు నీకు చేకూరుతుంది. మీరు మీ యొక్క వంశమంతా బంధువర్గంతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా ఉంటారని ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారి సందేశం. శివయ్య తండ్రిని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈరోజు మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు ఏమి చెప్పినా మన మంచి కోసం, మనకి ధైర్యం చెప్పడం కోసమే చెబుతారు కదండి. బాబా మాటల్లో అర్థం పరమార్థం ఉంటాయండి. అవి మనం అర్థం చేసుకుంటే, వాటిని పాటిస్తే, శ్రద్ధ సబూరితో ఉండి మన జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుందండి. మరి మన బాబా అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
జై సాయిరామ్.